అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాల కాలం పాటు రాజకీయ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ప్రారంభ దశలో టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా మారినటువంటి పార్టీ అధికారంలో ఉన్న సందర్భం ఎట్లయినా చేసి అధికారంలోకి రావాలనో లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా రాజకీయంగా ఇరుకాటంలో పెట్టాలను కొంతమేరకు గత 80 సంవత్సరాలుగా భారతదేశంలో తరతరాలుగా యుగయుగాలుగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అణచివేతకు గురవుతూ చైతన్యం పొంది అన్ని రంగాలలో మా వాటా ఏమిటని ప్రశ్నిస్తున్నటువంటి బహుజన సమూహాలకు ఎక్కడో ఒక దగ్గర కొంత వెసులుబాటు ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం అని భావించారో ఏమో తెలియదు. కానీ మొత్తంగా గత 10-15 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీల అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి దేశవ్యాప్తంగా. మన రాష్ట్రానికి పరిమితం ఆలోచిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కనుక అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంలో